టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సీక్వెల్స్ శకం నడుస్తున్నది. ప్రతి సినిమా 2 పార్ట్స్ గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇదే బాటలో టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు కూడా నడుస్తున్నారు. ఇప్పటికే ఆయన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా బంగారాజు చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నాగార్జున డ్యూయల్ రోల్ లో కనిపించడమే కాకుండా ఆయన తనయుడు నాగ చైతన్య చిన్న బంగారాజుగా కనిపించి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ మూవీకి మరో సీక్వెల్ ని బంగారాజు 2 తీయబోతున్నట్టుగా సమాచారం. బంగారాజుని ఒక సిరీస్ గా అనేక పార్ట్స్ గా తీస్తామని ఇప్పటికే నాగార్జున గారు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా నా సమీరంగా రిలీజ్ ప్రమోషన్ టైంలో బంగారాజు 2 త్వరలోనే స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగారాజు 2 కథ సిద్ధం చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. పెద్ద బంగారాజుగా నాగార్జున, చిన్న బంగారాజుగా అఖిల్ నటిస్తారని సమాచారం. ఇప్పటికే కథ మొత్తం తయారైందంట. ఇక సంక్రాంతి పండగకి గ్రామీణ నేపథ్యంలో తన నుండి ఒక సినిమా వస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని మరోసారి నా సామిరంగతో నాగార్జునకి బాగా తెలిసొచ్చింది. అందుకే ఆ సినిమా సెలబ్రేషన్స్ సమయంలో ప్రతి సంక్రాంతికి తన నుండి ఒక సినిమా విడుదలయ్యేలా చూసుకుంటారని ఆయన తెలిపారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు చిత్రాలు కూడా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు బంగారాజు 2ని కూడా వచ్చేడాది సంక్రాంతి బరిలో నిలిపేందుకు నాగార్జున ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా సమాచారం. ఇక బంగారాజులో నాగ చైతన్య ప్రధాన పాత్రలు నటించగా బంగారాజు 2లో అఖిల్ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అఖిల్ కి ఒక సూపర్ హిట్ కూడా పడలేదు. దాదాపు 5 సినిమాలు చేసినప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రమే యావరేజ్ గా నిలిచింది. దాంతో అతను బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బంగారాజు సీక్వెల్ తో అఖిల్ కి తొలి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని నాగార్జున ఫిక్స్ అయ్యారట. అందుకే అఖిల్ క్యారెక్టర్ ని చిన్న బంగారాజుగా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా తయారు చేయించినట్టుగా సమాచారం. అన్ని కుదిరితే ఆగస్టు నుండి బంగారాజు 2 సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఎలాంటి ఆలస్యం లేకుండా వరుసగా షూటింగ్స్ చేసి సినిమాను కంప్లీట్ చేసి సంక్రాంతి పండగకి వచ్చే జనవరి 14వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకే ఇందులో నటీనటులు లొకేషన్స్ అన్ని ముందుగానే ఫిక్స్ చేసుకుని ఎక్కడ ఆలస్యం చేయకుండా సినిమాను పూర్తి చేయాలని నాగార్జున డిసైడ్ అయ్యారట. ఇక బంగారాజు మూవీ అనేది ఒక యూనిక్ స్టోరీ. ఈ కథ ప్రకారం దీనికి ఎన్ని పార్ట్స్ తీసినా తీయొచ్చు. అందులో భాగంగానే బంగారాజు తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సీక్వెల్ లో భక్తికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉండబోతున్నట్టుగా సమాచారం. ఈ మధ్య కాలంలో డివోషనల్ కంటెంట్ సినిమాలో యాడ్ చేస్తే అవి బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ చిత్రాలు ఈ కోవకు చెందినవే. అవి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక బంగారాజు సిరీస్ లో కూడా అలాంటి అంశమే ఉంది. ఇందులో ఒక శివాలయం ఉంటుంది. బంగారాజు కుటుంబానికి శివాలయం పూర్వీకుల నుంచి వచ్చిన ఒక గొప్ప డివోషనల్ అంశం. ఆ గుడిని కాపాడుకుంటూ అందులో ఉన్న శివుడి నిధులను కాపాడుకుంటూ బంగారాజు కుటుంబం వస్తూ ఉంటుంది. జరిగిన 2 సినిమాలు సోగ్గాడే చిన్ని నాయనలో అలాగే బంగారాజులో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా చూపించారు. ఇప్పుడు బంగారాజు 2లో కూడా నిధులను కాపాడడానికి చిన్న బంగారాజు, పెద్ద బంగారాజు చేసే పోరాటాలతో పాటు శివుడికి సంబంధించిన అంశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్ధం చేయాలని నాగార్జున భావిస్తున్నారట. దాంతో ఫిలిం నగర్ లో ఇప్పుడు బంగారాజు 2 అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సీక్వెల్ వస్తే నాగార్జున కెరీర్ లో మరో సూపర్ హిట్ పడుతుందని, అలాగే అఖిల్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందని భావిస్తున్నారు. మరి నాగార్జున గారు వచ్చే సంక్రాంతికి బంగారాజు 2ని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.